Hi friends, welcome to my channel. This is Vijay Pradeep. So third day episode review. సో నామినేషన్స్ ప్రక్రియ మామూలుగా లేదు, మంటలు చెలరేగాయి. వీళ్ళు కొత్తోళ్ళు కదా ఎలా చేస్తారని అనుకుంటే దుమ్ము దేగిపోయింది. సో ఎవరెవరు ఫైట్ చేసుకున్నారు, ఎవరికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి, ఎందుకు వేసారు, సో వీళ్ళలో ఎక్కువగా హైపర్ అయిపోయింది ఎవరు, అదేవిధంగా హౌస్లో నాకంటే తెలియగలిగిన వాళ్ళు లేరు అనుకుంటున్న ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరు మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తున్నారా, అదేవిధంగా మన రైతు బిడ్డ ఫార్ములాని ఫాలో అవుతున్నది ఎవరు. గతంలో మనం చూసాం గీతూరాయల్ క్యారెక్టర్ని ఎవరు ప్లే చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం ఒకదాని ఒకటి. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియో కూడా ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అందరూ కూడా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కొట్టుకున్నటివి ఈరోజంతా జరిగిన సుత్తి సోదంతా ఏం చెప్పను నేను, స్వీట్ అండ్ హార్ట్గా ఇది స్పెషల్గా చెప్తున్నా. మీకు షార్ట్ పోయి హార్ట్ పెట్టా. ఎందుకు చెప్తున్నానంటే అంత బోరింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది లైవ్ చూస్తుంటారు. సో కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నేను. సో ముందుగా నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. నామినేషన్స్లో నేను ఇంత వీడియో పెట్టా, అందరికన్నా ముందు నేనే పెట్టా. పృథ్వీ, శేఖర్ భాష, మణికంఠ, బేబక్క, విష్ణుప్రియ, ప్రేరణ. అనుకోని విధంగా ప్రేరణకి రెండు పడ్డాయి. సో అందరికంటే ఎక్కువ ఎవరికి పడ్డాయి, ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మణికంఠకు పడ్డాయి. మనకు ఒకసారి బిగ్ బాస్ సీజన్ 6కి వెళ్తే 2వ వారం అనుకుంటాను, మొత్తం స్టార్ మా బ్యాచ్ అంతా కలిసి ఎవరి మీద వేశారు, మన రైతు బిడ్డ ప్రశాంత్ మీద వేశారు. సో అతను సింపతితో గెయిన్ అయ్యాడు, చివరికి విన్ అయ్యాడు. సో మనం ఈ సీజన్ 8లో చూస్తే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనోడు వచ్చిన రోజే ఒక రసవత్తమైన ఘట్టానికి తెరలేపాడు. ఏంటి, నేను చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, ప్రతి ఒక్కరూ సింపతి చూపించాల్సిందే. నాన్న చనిపోయాడు 4 సంవత్సరాలప్పుడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది మా అమ్మ, తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు వేరుగా ఉన్నా, తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అమెరికాకి వెళ్ళా, అక్కడ మాకు గొడవలు వచ్చి నన్ను ఇండియాకి పంపించేసింది. ఇది చెప్పింది. సో చాలా కూడా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అది వర్కౌట్ అయింది మొత్తానికి. అది వర్కౌట్ అయి ఉంటే చివరికి అతను టాప్ 5లో ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మనోడు చేసింది ఏంటంటే, అది జరిగిన వెంటనే అసలు విషయాన్ని బయట పెట్టేశాడు శేఖర్ భాష దగ్గర. ఏమని, నా భార్య చాలా మంచిది, నా బిడ్డ దూరం అయిపోయింది, సో నాకు ఇక్కడ రావడానికి కూడా అన్నీ ఆమె చేసింది, డబ్బులు కూడా అమ్మాయి పంపించిన, ఫోన్లు చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. సో ఇదేంటి ఇక్కడ ఈ ట్విస్ట్. సో ఇదే మనం గమనించాల్సిన విషయం. అప్పుడే మనో టాలెంట్ ఏంటో అందరికి తెలిసిపోయింది, ఈ మనో టాలెంట్. సో మొత్తానికి నేనే తెలివైన వాణ్ణి అని ఈ నామినేషన్తో ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఎవరెవరిని చేసేదని చెప్పడం లేదు నేను, అతను మాటలు చెప్తున్నా. ఎవరైనా నామినేషన్ చేస్తే నీకు అంతే బుర్ర ఉంది, నీకు తెలివి తక్కువ వాళ్ళు, మీరు నాలాగా మీరు ఆలోచించడం లేదు. మీరు ఏదో అనాలి కాబట్టి వెనకది ముందుకు తీసుకొచ్చిందని చేస్తున్నారు. అంటే వెనకది ముందుది వెనకైనా నామినేషనే కదా. వాళ్ళు పాయింట్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయడంలే, చేయకపోగా ఆ చేసిన వాళ్ళ మీద ఫైర్ అయిపోతున్నాడు. ఇతను డిఫెండ్ చేసుకోవాలి, తప్పు కాదు, కానీ ఆ డిఫెండ్ చేసుకోవడంలో ఇతను హైపర్ అయిపోయి వాళ్ళ మీద ఎగిరేస్తున్నాడు. మీ నాలెడ్జ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నబిల్ అఫ్రీది చేశాడు నామినేషన్ చేసి, నువ్వు ఇంట్రోవర్ట్గా ఉంటున్నావు, ఎవరితో కలవడం లేదు అని అంటే, ఉంటాను బాయ్, నేను ఒక్కడే ఉంటా, పాటలు పాడుకుంటా అంటే, ఆ నబిల్ అఫ్రీది ఏమన్నాడు, నువ్వు పాటలు పాడుకోవడానికి వచ్చావు బ్రో అన్నాడు. అవును, నేను పాటలు పాడుకోవడానికి వచ్చా, సో నీకు అంత మాత్రం అర్థమైంది అని అన్నాడు. ఏంది అని మళ్ళీ అడిగాడు అతను. ఎలా నేను చెప్పే గోల్డెన్ వర్డ్స్ ఒకసారి చెప్తా, మళ్ళీ చెప్పను.
ఏంటిది ఈ ఈ తలబిరుసు మాటలు ఏంటి అసలు? ఇప్పుడు అడిగాడు, నువ్వు చెప్పావు, డిఫెండ్ చేసుకున్నావు. అతను నామినేషన్ చేసిన అతను అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సో నేను అవి గోల్డెన్ ఓట్స్ అంట, అవి మళ్ళీ తిరిగి చెప్పడంట. ఇది ఎట్లా? అదేవిధంగా ఎవరితో మాట్లాడకుండా మన పల్లవి ప్రశాంత్ ఎలా చేశాడు, మైక్ మన కెమెరాలు తిరిగిపోయి మాట్లాడుకోవడం. మీరు గమనించలేదు, ఇంతకుముందు సీజన్ 2లో కూడా కౌశల్ కూడా ఇదే విధంగా చేశాడు. ఈరోజు నామినేషన్లో 5 నామినేషన్లు పడ్డాయి మనోడికి. పడ్డాయని నేను అనడం లేదు, పడేటట్లు చేసుకున్నాడు అతను. ఎందుకంటే నామినేషన్ జరిగే నాటికి నా మీద అందరూ ఒకటి అయిపోవాలి, నాకు నామినేషన్లు వేయాలి, నాకు ఆ సింపతి రావాలి అనేది మణికంఠ వ్యూ. అది 100% గ్యారంటీ. అందులో అతను మరి జాకీలు పెట్టి లేపాల్సినంత అవసరమే లేదు. ఎందుకంటే అతని బిహేవియర్ అదే, ఒరిజినాలిటీ కూడా అదే. తర్వాత సెంటిమెంట్ పవర్ ఉపయోగపడుతుంది అనేది 100% అతనికి తెలుసు. అదేవిధంగా అక్కడ కూర్చున్న చీఫ్ మాట్లాడుతూ ఉంటే ఎవరు, మన యష్మి గౌడ, యు ఆర్ అన్ఫిట్ అంటాడు. ఇప్పుడు నువ్వెవరు చెప్పడానికి అన్ఫిట్ అని? చీఫ్ అన్న తర్వాత వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు, 2 గెలిచారు, ఆ 2 గెలిచి యష్మిని గెలుచుకున్నారు, 3 చీఫ్గా ఎన్నుకున్నారు. యు ఆర్ అన్ఫిట్ అని నువ్వు అనడం ఏంటి అసలు? ఇర్రెగ్యులారిటీగా, ఇర్రెస్పెక్టబుల్గా, అసలు రీజన్ ఉందా? చాలా అడ్డదుడ్డాలుగా మాట్లాడాడు. అదేవిధంగా ఇంకొకటి, మీకు అర్థం చేసుకునే క్యాలిబర్ లేదు అంటున్నాడు. అతను నామినేషన్ చేసిన వాళ్ళు అందరినీ అన్నాడు ఇదే మాట, మీకు అర్థం చేసుకునే క్యాలిబర్ లేదు, అందుకనే నన్ను నామినేట్ చేస్తున్నారు మీరు అని అన్నాడు. తర్వాత సోనియాకి దగ్గరకు వద్దాం. సోనియా అయితే ఎవరు నామినేషన్ చేసినా అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడెక్కడో తీసుకొస్తుంది, హైపర్ అయిపోతుంది, అసలు రీజన్గా మాట్లాడుతుంది. ఆ మాట్లాడేది కాస్త హైపర్ అనిపిస్తుంది, రీజన్గా మాట్లాడుతుంది. తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే, బేబక్క పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీని నామినేట్ చేసి నువ్వు పనుల్లో ఇన్వాల్వ్ కావడం లేదని చెప్పింది. అప్పుడు లేదక్క, అతను అయింది గిన్నెలు కడిగాడక్క అని అంటే, అప్పుడు వెంటనే నిఖిల్ 2 ఇంగ్లీష్ పీస్ మాట్లాడదని చెప్పాడు. మన సీతక్కని, కిర్రాక్ సీతక్కని, నిజం కిర్రాక్ అనిపించిందయ్యా. మాట్లాడుతానరా బాయ్, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? చిన్న పోయింది నిఖిల్కి. సైలెంట్ అయిపోయి మేసం తిప్పుకోవడమే అతను వంతయింది. నువ్వెవరు చెప్పడానికి? మాట్లాడే హక్కు ఉంది యాజ్ ఏ కంటెస్టెంట్గా. ఎందుకంటే అతను నిన్న కడిగాడు, అంట్లు కడిగాడు కాబట్టి నేను చెప్పాలి అది, అందుకని చెప్తున్నా. మాట్లాడకూడదు నువ్వు చెప్పడానికి, నువ్వెవరు అంటే? నువ్వు చీఫ్ అయితే అవ్వచ్చు, నువ్వు ఆడ కూర్చో ఉన్నావు, ఈడ డిస్కషన్ జరుగుతూ ఉంది, మధ్యలో మీ ఎంట్రన్స్ ఏంటి అని అమ్మాయి తెలుగు బిడ్డ అనిపించిందబ్బా. మన కన్నడ బిడ్డకు మాత్రం వాయించేసింది అంతే, మామూలుగా లేదు. మరొక మాట, మణికంఠ వాడే ముఖ్యమైన వర్డ్ ఏంటో తెలుసా? పల్లవి ప్రశాంత్ వాడే మాట. జనాలు చూస్తున్నారు, పల్లవి ప్రశాంత్ కూడా ఇదే మాట అనేవాడు, జనాలు చూసుకుంటారు, జనాలు చూస్తున్నారని. సో మనోడు కూడా ఏమంటున్నాడు? జనాలు చూసుకుంటారు. అదే కాకుండా ఫస్ట్ డే నామినేట్ చేసి బయటికి తీసుకెళ్తాడు కదా అనిల్ రావుపూడి. ఆ టైంలో కూడా వచ్చిన తర్వాత అందరు నడిచేసి మీ సంగతి చూస్తా అంటాడు. ఏంటి నువ్వు చూసేది? హౌస్లో అందరితో మంచిగా ఉండాలి, గేమ్ ఆడాలి, నీ యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ జనాలకు చూపించాలి, జనాల దగ్గర మంచి అనిపించుకోవాలి, ఓట్లు రప్పించుకోవాలి, అది కదా. సో అదైతే నాకేమి కనిపించలే ఇక్కడ టోటల్గా. అందువల్ల మనోడికి గుద్దు పడేశారు. అయితే ఇది సింపతిగా టర్న్ అయితే మాత్రం మనం టాప్ 5లోకి వెళ్ళిపోయేది అనమాట పక్క, అందులో అనుమానం లేదు. చాలామంది శేఖర భాషను జాకీలు తెస్తున్నారు, కానీ శేఖర భాష మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, అదొక ఆర్జీగా పనిచేసాడు కదా, స్పాంటేనియస్గా మాట్లాడడం, అది డబుల్ మీనింగ్ వచ్చేటట్టు ఎదుటి మంచి హర్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి అతను జాకీలు లేపాల్సిన అవసరం కూడా లేదు.
ఎవరైనా లేపదలుచుకుంటే ఆపండి దయచేసి. ఎందుకంటే నిజాయితీగా ఎవరికైతే ఆ టాలెంట్ ఉందో వాళ్ళే గెలవాలి. అయితే ఈ సీజన్లో నాకు మగ పిల్లకాయల కంటే కూడా అమ్మాయిల్లో గెలుస్తారనే నమ్మకం అయితే కుదిరిందండి. ఎందుకంటే అలాంటి టఫ్ ఉంది. ఎవరు యష్మిక కావచ్చు, మన కిరాక్ సీత కావచ్చు, ప్రేరణ కావచ్చు, అదేవిధంగా మన విష్ణుప్రియ కావచ్చు, తర్వాత మన సోనియా కావచ్చు. బేబక్క ఈ వారం ఆమె సిద్ధం అవ్వాల్సింది, ఒకవేళ బిగ్ బాస్ నో ఎలిమినేషన్ అంటే తప్పితే. దానికి ఎందుకు అనేది కూడా నేను రేపు ఒక ప్రత్యేక వీడియో పెడతాను, దాన్ని చూడండి. ఈరోజు జరిగినటువంటి ఈ గలబాలో, ఈ నామినేషన్ గలబాలో రుచ్చయింది, పెంట చేసుకున్నారు, అంతకంటే ఏమి లేదు. సో మొత్తానికైతే వీళ్ళు 6 మంది అయ్యారు. ఓటింగ్ కూడా అనఫిషియల్గా ఓపెన్ అయిపోయినాయి. సో ఇంతకంటే దాంట్లో ఏమి లేదండి. ఈరోజంతా నేను చూసా, లైవ్ కూడా చూసా. ఇక నేను ఏదేదో చెప్పి ల్యాగ్ చేసి మీకు ఇసుగు పుట్టి ఇవన్నీ ఎందుకు? సో జరిగినటివి క్లుప్తంగా చెప్పాను. సో విష్ణుప్రియని నామినేట్ చేయడమే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి ఎవరితో గెలుక్కోలేదు, ఎవరిని గెలకలేదు కూడా. సో ఇక్కడ ప్రేరణని కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ప్రేరణని కూడా చేశారు. సో వీళ్ళల్లో నలుగురే ఉంటారేమో అనుకున్నా, కానీ 6 మంది వచ్చారు. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడు కథాంశం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆన్ చేసుకుని నేను చేసే వీడియో ప్రతిది కూడా మీకు వస్తుంది నోటిఫికేషన్ రూపం. సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అందరికీ, అంటే ఆటగాళ్ళకి, మీకందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.